హలో చిట్టి నేస్తాలు, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఊరికే వినడం కాదు సుమా, మీరంతా నాతో పాటు ఒక మాయాజాలంలాంటి చెరువు దగ్గరకు వచ్చేయాలి. సరేనా? ఒక్కసారి అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకోండి. అలా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఒక పెద్ద చల్లటి నీలిరంగు నీళ్లలో డైవ్ చేసినట్టు ఊహించుకోండి. అబ్బా, ఎంత చల్లగా ఉందో కదా! అక్కడ మీతో పాటు 3 పెద్ద పెద్ద చేపలు కూడా ఈత కొడుతున్నాయి. వావ్! సరే, ఆ చేపలతో కలిసి ఈ కథలోకి వెళ్దామా మరి? మన పాత కథల పుస్తకం అదేనండి పెద్ద బాలశిక్షలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేంటో తెలుసా? రాబోయే విపత్తును ముందే ఊహించి తప్పుకునేవాడే బుద్ధిమంతుడు అని. అంటే ఏదైనా కష్టం రాబోతుందని ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడేవాళ్లే నిజమైన తెలివైనవాళ్లనమాట. మనం ముందు చూపుతూ ఉంటే అది మనల్ని ఎలా సేఫ్గా కాపాడుతుందో ఈ అందమైన రాత్రివేళ కథలో మనం చూడబోతున్నాం. ఈ మాటలు మన కథకు ఎలా కనెక్ట్ అవుతాయో మీరే చూద్దురుగాని. ఓకే, ఇప్పుడు ఆ చల్లటి నీళ్లలో ఆడుకుంటున్న మన 3 చేపల గురించి తెలుసుకుందాం. అబ్బో, వీటికి పెద్ద పెద్ద పేర్లున్నాయి. మొదటిదాని పేరు అనాగత విధాత. అంటే రేపు జరగబోయే ప్రమాదాన్ని ఈరోజే పసిగట్టేస్తుంది. ఇక రెండోది ప్రత్యుత్పన్నమతి. ఈ పేరుకర్థమేంటంటే టైంకి తగ్గట్టుగా భలే తెలివిగా ఆలోచిస్తుంది. ఇక మూడోదుందే, దాని పేరు యద్భవిష్యతు. దీనికి బద్ధకం చాలా ఎక్కువ. అబ్బే, ఏది జరగాలో అదే జరుగుతుందిలే అని కూచుంటుంది. ఒకసారి ఊహించుకోండి, మనము వాటితో పాటే ఈదుతున్నాం కదా! ఒకే చెరువులో పెరిగినా ఈ మూడింటి ఆలోచనలు భలే డిఫరెంట్గా ఉన్నాయి కదూ! అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు నెమ్మదిగా సాయంత్రమైపోయింది. అడవిలో ఉన్న ఆ చెరువుపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్షుల కిలకిలలాగిపోయాయి. అంతా సైలెంట్. కాస్త భయంగా కూడా ఉంది. అప్పుడే ఏంటా సౌండ్? ఆ చెరువు గట్టున బురగలో ఎవరో నడుస్తున్నట్టు. గుబా గుబామని అడుగుల చప్పుళ్ళు. ఎవరో వస్తున్నారు. ఈ చీకట్లో ఎవరై ఉంటారుబ్బా? ఆహా, వచ్చింది జాలర్లు, చేపలు పట్టేవాళ్లన్మాట. వాళ్లు మెల్లగా గుసగుసలాడుకుంటున్న మాటలేంటో విందామా? ఆహా, ఈ చెరువులో చాలా పెద్ద పెద్ద చేపలున్నట్టున్నాయి. రేపుదయాన్నే మన వలలు తీసుకొచ్చి వీటన్నింటినీ పట్టేసుకుందాం అంతే. ఈ మాటలు నీళ్ల లోపల ఉన్న మన 3 చేపల చెవనపడ్డాయి. ఆ నీటి అలల కింద ఉండి మాటలు వింటుంటే పాపం వాటి గుండె ఎంత ఫాస్టుగా కొట్టుకుందో ఊహించండి, డబ్ డబ్ డబని. ఒక్క నిమిషం, కథను ఇక్కడే ఆపుదాం. అందరూ ఒక్కసారి ఆలోచించండి. రేపు పొద్దున్నే జాలర్లు వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడా 3 చేపలు ఏం చేస్తాయి? ఒకవేళ మనమే ఆ నీళ్లల్లో వాటి పక్కనే ఉండి ఉంటే మన ఫ్రెండ్స్ అయినా ఆ చేపలు నెక్స్ట్ ఏం చేస్తాయని మీరనుకుంటున్నారు? భయంతో ఎక్కడైనా దాక్కుంటాయా? పారిపోతాయా? మీరేమనుకుంటున్నారు? 3 choices. హౌ ఈచ్ ఫిష్ రియాక్టెడ్. అంటే ఒక్కో చేప ఎలా రియాక్ట్ అయ్యింది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా చాలా టెన్షన్ వచ్చే టైం కదా! ఇంత భయంకరమైన వార్త వినగానే ఆ 3 చేపలు మనమిందాక చెప్పుకున్న వాటి స్వభావాలకు తగ్గట్టుగానే ప్రవర్తించాయి. అసలు ఏం జరిగిందో తెలుసా? ముందు చూపున్న మన ఫస్ట్ ఫిష్, అదేనండి అనాగత విధాత ఉంది కదా, అది ఏమాత్రం లేట్ చేయలేదు. వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి రేపు పొద్దున్నే మనకు పెద్ద ప్రమాదం రాబోతోంది అని చెప్పేసింది. ఆ రాత్రికే రాత్రి ఎవరు చూడకుండా ఆ చెరువుకు కనెక్ట్ అయ్యున్న ఒక చిన్న కాల్వ ద్వారా భలే ధైర్యంగా పక్కనే ఉన్న ఇంకో సేఫ్ సరస్సులోకి ఎస్కేప్ అయిపోయింది కదా! ఇంత తెలివిగా ముందుచూపుతో ప్రాణాలు కాపాడుకుందో చూసారా? సరే, మొదటి చేప అయితే సేఫ్గా వెళ్ళిపోయింది. మరి మిగిలిన 2 చేపల పరిస్థితి ఏంటి? మన రెండో చేప ప్రత్యుత్పన్నమతి ఏమనుకుందంటే, ప్రమాదం వచ్చినప్పుడు చూద్దాంలే, నాకున్న తెలివితో అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాలే అని అక్కడే ఉండిపోయింది. ఇక మూడో చేప యద్భవిష్యత్తు సంగతి అడక్కండి. అదసలు మహా బద్ధకిష్టు. మన రాతలో ఏది ఉంటే అది జరుగుతుంది, ఊరికే భయపడిపోయి మన ఇల్లు వదిలి ఎక్కడికెళ్తాం అని హాయిగా అక్కడే నిద్రపోయింది. ఒకే చెరువు, ఒకే ప్రమాదం, కాని వాటి ఆలోచనలు చూసారా ఎలా ఉన్నాయో? అలా ఆ భయానకమైన రాత్రి గడిచిపోయింది. తెల్లారింది. సూర్యుడు వచ్చేశాడు. గట్టుమీద మళ్ళీ అవే పెద్ద పెద్ద అడుగుల చప్పుళ్ళు. ఎస్, జాలర్లొచ్చేశారు. వాళ్ళు ఏమాత్రం కనికరం లేకుండా తమ పెద్ద వలలను పైకెత్తి ఒక్కసారిగా ఛాపాక్ మని ఆ చెరువు నీళ్లలో విసిరేశారు. అంతే, ప్రశాంతంగా ఉన్న నీళ్లంతా ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయాయి. వలలు నీళ్లలోకి వెళ్ళిపోయాయి. మరి ఆ వలలో మన రెండో చేప, మూడో చేప చిక్కుకున్నాయా?
సమయస్ఫూర్తి ఉన్న రెండో చేప ఆ టైంలో ఏదైనా తెలివి ఉపయోగించి తప్పించుకుందా? బద్ధకంతో నిద్రపోయిన మూడో చేప ప్రాణాలేమయ్యాయి? ఈ టెన్షన్ ప్రశ్నలతోనే ఈరోజు మన కథని ఇక్కడికి ఆపుతున్నాం. అసలు ఆ పంచతంత్రం కథలో తర్వాత ఏం జరిగిందో, ఆ చేపలకి ఏమైందో మీరు ఆలోచిస్తూ ఉండండి. ఆ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ని మనం నెక్స్ట్ టైం తెలుసుకుందాం. అంతవరకు ఆ చేపలతో పాటే ఊహల్లో ఈదుతూ ఉండండి.